స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా కొమ్మూరు కనకారావు గారితో మాట్లాడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. కనకారావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ సార్ బ్రహ్మనాయుడు గారు. సో మొత్తానికి జనంలోకి వైకాపా అధినేత, సో ఏంటి సార్, కార్యకర్తలని కలుస్తానని ఆయన అయితే అన్నారు. ఆయన స్పీచ్ మొత్తం విన్నాను. అయితే కార్యకర్తలతో పాటు ఏమైనా ప్రజా సమస్యలు అక్కడికి వచ్చి ఆ నియోజకవర్గంలో లేవనెత్తుతారా, లేకపోతే కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు వస్తున్నారా? అక్కడే బస చేస్తానంటున్నారు. ఏ పార్లమెంట్కి అయితే ఆయన వచ్చి 2 రోజులు ఉంటామంటున్నారు. మరి పార్లమెంట్లో ఒకరోజు 3 అసెంబ్లీ, ఒకరోజు 4 అసెంబ్లీ సంబంధించిన కార్యకర్తలను కలుస్తాను, అక్కడే నిద్ర కూడా చేస్తానని చెప్తా ఉన్నా. ఏంటి, ఎప్పటి నుంచి స్టార్ట్, అసలు స్టార్ట్ అవుతుందా, లేకపోతే ఊరికే కార్యకర్తల ఉత్సాహం నింపడం కోసమేనా ఈ వ్యాఖ్యలన్నీ? బ్రహ్మనాయుడు గారు, మీకు అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి శ్రీనివాస్ చౌదరి గారికి, అదేవిధంగా వివేక్ బాబు గారికి, ప్రైమ్ మ్యాన్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. శుభ సాయంత్రం. ఇందాక పాపం మీరు పులివెందుల ఎమ్మెల్యేని మరీ నొక్కి చెబుతున్నారు. మరి మీకు అంత ఆతృత ఏదో మాకు అర్థం కావట్లా. అయ్యో, నేను మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పేసి నొక్కి చెప్తున్నారు. అంత ఏందో ఇంట్రెస్ట్ నాకు అర్థం కాలేదు. సరే, ఒకటేందంటే సార్, ఈ రోజు ఏ రాజకీయ పార్టీ అయినా సరే అధికారంలో ఉన్నప్పుడు కొంత రాజకీయంగా అనేటువంటి దానికి ప్రియారిటీస్ తక్కువ, అడ్మినిస్ట్రేషన్ కి ప్రియారిటీస్ కూడా జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో ఏంటంటే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల తర్వాత పార్టీ కేడర్ మొత్తం కూడా కొంచెం నిస్తేజంలో, పక్క ఈ రెడ్ బుక్ రాజ్యాంగం, కేసులు పెట్టి రకరకాల ఇచ్చెన్నకర పరిస్థితుల మధ్య కొంత అభద్రత ఉన్నటువంటి క్రమంలో ఒక రాజకీయ పార్టీగా రాబోయే ఎన్నికలు సమాయత్వంలో క్రమంగా ఎక్కడ ఫెయిల్యూర్ జరిగింది, ఎక్కడ జరిగింది దాని మీద కార్యకర్తల దగ్గర అవడం అనేది రాజకీయ పార్టీ యొక్క విధానం. అది ఏ రాజకీయ పార్టీ అయినా. అదోంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రజల్లోకి రావడం కొత్త కాదు. ఆయన మొదటి నుంచి కూడా ఏది ఓదార్పు యాత్ర కావచ్చు, ఆ తర్వాత ప్రజా సంకల్ప పేరుతో కావచ్చు, ప్రతినిత్యం ఆయన ఎప్పుడు కూడా జనంలో ఉంటాడు. అధికారంలో ఉన్నప్పుడు కూడా పథకాల పంపిణీ విషయంలో కావచ్చు, ఎప్పుడు జనంలోనే ఉన్నాడు. అందువల్ల ఏంటంటే ఈ రోజు మరోసారి రియాక్ట్ అవ్వడం కోసం రాబోయేటువంటి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే, ఎందుకంటే ఈ రోజు ఒక విద్యార్థి పరీక్షలు ఎప్పుడు పెట్టినా సరే పరీక్షలకు సిద్ధపడ్డట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేసేటువంటి క్రమంలో ఈ రోజు ఒక కార్యాచరణ తీసుకోవడం జరుగుతా ఉంది. ఆ క్రమంలోనే జనవరి సంక్రాంతి తర్వాత, ఎందుకంటే ఒక్కొక్క క్రిస్మస్, జనవరి 1 సంక్రాంతి అంతా కూడా ఉన్న వరుస పండుగ క్రమంలో సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వచ్చి ఒక పక్క ప్రజల మొత్తం కూడా, కార్యకర్తల మొత్తం కూడా ఇంత పెద్ద సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించినాక, ఇంత పెద్ద ఇది చేసినాక ఎందుకు ఇట్లా జరిగిందనే దాని మీద ఎవరి వాళ్ళని కూడా ఒక నిస్తేజంలో, ఒక బాధపడేటువంటి పరిస్థితుల మధ్య అతన్ని రోజు కలవాలని చెప్పేసి కొన్ని వందల మంది ఐడెంటికార్డుకు వస్తున్నటువంటి నేపథ్యంలో నేనే మీ దగ్గరికి వస్తాను అనేటువంటి దాన్ని, ఆ సంకేతాన్ని పంపించే క్రమంలో కార్యాచరణ కూడా త్వరలో తీసుకున్నటువంటి దాంట్లోనే రేపు జనవరి 15 తర్వాత బయటకు రాబోతా ఉన్నాడు. రెండవది, మీరు అన్నట్టు ప్రజా సమస్యల మీద అంటే ప్రజా సమస్యల మీద ఎప్పుడు గళమెత్తునే ఉంటాం. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఉంటది, ఉండబోయేది కూడా. అందువల్ల ఏంటంటే ఇప్పటికే కార్యాచరణ ఇవ్వడం జరిగింది. రేపు 13వ తారీఖు ఏదైతే ఈ రైతుల సమస్యల మీద కావచ్చు, అదేవిధంగా 27వ తారీఖు కరెంటు ఛార్జీల విషయమే కావచ్చు, అదేవిధంగా జనవరి 3వ తారీఖు విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు విషయమే కావచ్చు కార్యాచరణ ఇవ్వడం జరిగింది. అందువల్ల ఏంటంటే ఒక రాజకీయ పార్టీగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక బలమైనటువంటి ఒక రాజకీయ పొలిటికల్ సెలెక్షన్ ఉన్నటువంటి ఒక పేస్ట్ వాల్యూ ఉన్నటువంటి పర్సన్ జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆ దాంట్లో భాగంగా 40% ఓటు పెంచుకున్నటువంటి పార్టీగా మరలా పార్టీని మరలా రిజిస్టర్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి కార్యాచరణలో భాగంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అది అన్ని రాజకీయ పార్టీల భాగంగానే మేము తీసుకున్నాం. మరి మా మీద అంత డిబేట్ పెట్టి దీనికి అంత టైం స్పేస్ చేయటం ఏందనేది సరే, ఓకే, మీ ఉత్సాహం కావచ్చు, ఏదేమైనా సరే. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రజల్లోకి వెళ్తున్నాను, ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, అసలు నేను జనాల్లోకి వెళ్ళిపోతున్నాను అంటే ఖచ్చితంగా అది ఒక పెద్ద అంశం, పెద్ద చర్చే. అదే సార్, అంటే రోజు ఒక రాజకీయ పార్టీగా, ప్రభుత్వం ప్రజల పక్షాన ఉన్నటువంటి పార్టీగా, ప్రజల యొక్క సమస్యల పట్ల మాట్లాడేటువంటి విషయం పట్లగా ప్రజలను అప్రమత్తం చేసే క్రమంలో, దానికి నిర్మాణాత్మక ముందుకెళ్లేటువంటి క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది కనుక అది ఖచ్చితంగా అది ప్రజల సమస్యలతో పాటు పక్క పార్టీని స్ట్రెంత్ చేసుకోవటమే కాకుండా మరో పక్క ప్రజల సమస్యలు కూడా ఆయా సందర్భాలను బట్టి కూడా ఆ సమస్యల పట్ల కూడా ప్రజల విషయాలు ఏదైతే ఉండే దాన్ని ఫోకస్ చేసే విధంగా ఆ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఎక్కడైతే ఫెయిల్యూర్స్ అయినా ఎందుకు జరుగుతున్న దాని మీద నిలయేసినటువంటి కార్యాచరణ కూడా భవిష్యత్తులో ఉండిద్ది. అందువల్ల ఏంటంటే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో ఉంటాము. ఇప్పుడు కొత్త ఏం కాదు. మొదట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర కావచ్చు, ఆ తర్వాత ప్రజా సంకల్ప యాత్ర కావచ్చు, తర్వాత ఇప్పుడు మరోసారి ఇప్పుడు మరి ఎన్నికల తర్వాత
కేడర్ను సమాయత్తం చేసేటువంటి క్రమంలో భాగంగా రేపు కార్యాచరణతో ముందుకెళ్తా ఉన్నాడు. అందువల్ల తిరిగి మేము పునరుత్తేజంతో ఉంటాము. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద ఇదవుతాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పగలు నైట్ ఎట్లా ఉండద్దో, రాత్రి ఎట్లా ఉండద్దో, ఇప్పుడు పగలు టీడీపీలోకి వచ్చింది, రేపు మాకు పగలు వచ్చింది. ఇది ఈ రాజకీయ పార్టీల్లో సహజమైనటువంటి ధోరణి. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా మేము రాబోయే రోజుల్లో పార్టీని సమావేశం కార్యాచరణలో భాగంగానే మేము ఈ కార్యాచరణ తీసుకున్నాం. అంటే ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో అసలు మీకు నాయకులు లేని పరిస్థితి ఉంది సార్, ఇన్ఛార్జీలు బలంగా లేని పరిస్థితి ఉంది, అక్కడ ఏం చేయబోతా ఉన్నారు సార్? ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చరిష్మాతోటి, ఆయన మీద నమ్మకంతో, ప్రజలు ఆయన కోరుకున్నటువంటి పరిస్థితుల్లో, ప్రజలు ఆయన అంటే నడుస్తున్న క్రమంలో నాయకులు అటువంటిది అది అంత పెద్ద అప్రస్తుతం. ఎందుకంటే మొన్న ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో దాదాపు 80 మందిని అటు ఇటు మార్చినా కూడా 80% 40% ఓటు బ్యాంక్ వచ్చేటువంటి క్రమంలో ఈరోజు ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఊర్లో ఒక గ్రూపు, వర్గము, అదేవిధంగా అన్ని విభాగాలటువంటి వర్గాలు మొత్తం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి స్ట్రక్చర్ ఉంది. అందువల్ల ఏంటంటే నాయకులు వస్తా ఉంటారు, పోతా ఉంటారండి. అందువల్ల ఏంటంటే నాయకులు నమ్ముకోనో లేదంటే నాయకులతో వచ్చిన పార్టీ కాదు ఇది. అంటే ఇక్కడ నేను ఇక్కడ ఈ సందర్భంగా మీతో ఒక విషయం ఉన్నాయి కదా. కరెక్టే కాదంటలేదు కనకారావు గారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ కనకారావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైనటువంటి నేతలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. బొత్స సత్యనారాయణ గారు, అంబటి రాంబాబు గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, సామినేని ఉదయభాన్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆళ్ళ నాని గారు, ఈ నాయకులందరూ మీ పార్టీలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత అది మీ పార్టీకి లోటు అని అనిపించడం లేదా? అంటే అక్కడ మీరు కార్యకర్తను పెట్టినా కూడా మేము గెలుస్తామనే కాన్ఫిడెన్స్లో మీరు ఉన్నారా? ఇప్పుడు ఒకటి మాత్రం చెబుతున్నానండి, ఇక్కడ నాయకులను బేస్ చేసుకుని కాదండి. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిత్వం మీద, ఆయన యొక్క చరిష్మ మీద, అంతే తప్ప బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లేదంటే ఇంకోళ్ళు కాదు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినాక చాలా ప్రలోభాలు పెట్టారు. ఏదైతే ఎన్డీఏ కూటమి జడ్పీటీసీని, ఎంపీపీని లాగటం కోసం ఎక్కడ కూడా రాలేదే, ఎక్కడ కూడా బయటకు పోలేదే, పొయ్యిలో కూడా మరి తిరిగి వెనక్కి వచ్చినట్టు పరిస్థితి కనపడతా ఉంది అనేక ప్రలోభాలు పెట్టినప్పుడు కూడా. అందువల్ల ఏంటంటే ఇక్కడ నాయకులు నమ్ముకుని ఏర్పడ్డ పార్టీ కాదండి. ఏ రాజకీయ పార్టీలు మారలేదు చెప్పండి, ఏ రాజకీయ పార్టీలు లేదని చెప్పండి నాయకులు మారటం. అందువల్ల ఏంటంటే ఇది ఒక ప్రాంతీయ పార్టీగా, మాకు నాయకులతో సంబంధం లేదండి. మీ వాదనని నేను ఏకీభవిస్తాను. మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితేనే ఖచ్చితంగా దాన్ని నేనేమి ఖండించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మీరు ప్రకాశం జిల్లాకు చెందినటువంటి ఒక్క విషయం అండి, ఒక్క విషయం నాకు సమాధానం చెప్పండి. మీరు ప్రకాశం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. సో ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అందరు నాయకులతో మీకు పూర్తి పరిచయాలు ఉన్నాయి. మీరు 2009లోనే ప్రజారాజ్యంలోనే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి నాయకులు, మీకు అన్ని పార్టీలతో మీకు పరిచయాలు ఉన్నాయి. ఒక అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అద్దంకిలో ఇంకా మీరు అక్కడ సీటు గెలవగలిగారా? ఇవాళ మొన్న ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళిపోయారు, అక్కడ మీరు గెలవగలుగుతారా? ఇలాంటి క్లిష్టమైనటువంటి నియోజకవర్గాలు ఎన్నో ఉన్నాయి ఈ రాష్ట్రంలో. జగ్గేపేటలో సామినేని ఉదయభాన్ గారు వెళ్ళిపోయారు, ఆ ప్లేస్ ఎక్కడ భర్తీ చేయగలుగుతారా? ఇలాంటి సవాళ్ళు మీకున్నాయి. ఇలా నేను చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక 50 నియోజకవర్గాలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ. వాళ్ళ నాని గారు వెళ్ళిపోయారు, ఏలూరులో తయారు చేయగలుగుతారా అలాంటి వ్యక్తుల్ని? అంటే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ దగ్గర నుంచి బలమైనటువంటి నాయకులుగా వచ్చి మీ పార్టీలోకి వచ్చి మీ పార్టీ ఓటు బ్యాంకు, వారికి ఎంతో కొంత 5,000 10,000 వారి సొంత ఓటు బ్యాంకు, వారి చరిష్మా అవన్నీ కూడా కలగలిపి మీరు 19లో బలంగా 151 సాధించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదే అంటున్నాను సార్. ఒకటండి బ్రహ్మనాయుడు గారు, మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఈ రోజు మీరు అన్నట్టు కొన్ని నియోజకవర్గంలో నాయకులు అయినప్పుడు కూడా మా నాయకుడు ఆ నియోజకవర్గం వెళ్ళగవడానికి ప్రిపేర్ అంటే కారణం ఏంటి? ప్రజలు మాతో ఉన్నారు. ప్రజలు మాతో ఉన్నారు. మీరు చెప్పారు ఒంగోలు అన్నారు, రేపు ఒంగోలు రాని జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టుండిద్దో అదేవిధంగా రేపు అద్దింకి అన్నారు, రాని చెప్పండి. అద్దింకులో కేవలం 3 నెలల ముందే అనిమిరెడ్డి గారు వచ్చారు. మొత్తం ఒక బలమైనటువంటి గొట్టిపాటి రవికుమార్ లాంటి అతన్ని ఒక ఈ సమవుజ్జిగా వచ్చేసిన పరిస్థితి, వీళ్ళంతా ముగ్గురు కలిస్తే తప్ప అతను గెలిచే పరిస్థితికి వచ్చేసింది. అందువల్ల ఏంటంటే ఒకటి ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది, 4.5 సంవత్సరాల టైం ఉందండి. అందువల్ల ఇప్పటి నుంచే మేము ఇవన్నీ కూడా మా పరిశీలనలో ఉన్నాయి. అందువల్ల ఏంటంటే నాయకులు బేసుకోలేదు, ఖచ్చితంగా ఎక్కడైతే ల్యాబ్స్ ఉన్నాయో ఆ ల్యాబ్స్ మొత్తాన్ని కూడా ప్రజలు మా పక్షాన ఉన్నారు. అందువల్ల ఆ ప్రజల్ని రియాక్ట్ చేసుకొని ఏంటి, అందువల్ల ఏంటంటే ఇప్పుడు టీడీపీ ఉందండి, టీడీపీలో పార్టీ నిర్మాణం పెట్టిన కానీ ఉన్నటువంటి ఈ రోజు ఉన్నారా? మొన్న లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఈ రోజు లేరు కదా.
అందువల్ల ఏంటంటే నాయకులు బేస్ ఈ రోజు రాజకీయాలు ఇవ్వండి. ఒక వ్యక్తి యొక్క ఇమేజ్ తోటి, వ్యక్తి యొక్క చరిష్మా తోటి రాజకీయ పార్టీలు మొత్తం కూడా Right. ప్రమాదోత్తర క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైనటువంటి ప్రజాశక్తి ఉంది, ప్రజా బలం ఉంది. ఆ బలంతో మళ్ళీ మేము రియాక్ట్ అవుతా ఉంటాం. ఆ బలంతో రేపు రాబోయే ఎన్నికల్లో మేము గెలుపొందడం కోసం మా ప్రయత్నం చేసుకుంటాం తప్ప ఏదో నేను కనకార పోయాడనో, లేదా నాని పోయాడనో, లేదా వాసు గారు పోయాడనో, లేదా ఇంకోటి పోయి చెప్పేసి అని మేము ఎక్కడ భయపడం. Okay. రేపు మా నాయకుడికి ఆ భరోసా ఉంది కాబట్టి రేపు నియోజకవర్గ వారికి కాబట్టి ముందుకు వస్తున్నాడు, అది గుర్తుపెట్టుకోవాలి. రైట్ ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటే ఏ రాజకీయ పార్టీ కన్నా భవిష్యత్తు ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. రైట్, మనతో వివేక్ బాబు గారు ఉన్నారు, జనసేన పార్టీ రాష్ట్ర